హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క వీడియోలో మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేస్తాము. ఈ వీడియోలో కూడా మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు ఈ మంత్లో అంటే యాక్చువల్లీ ఫిబ్రవరి ఫస్ట్ వరకు మనకు ఒక బడ్జెట్ అనేది వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు ఏ లెవెల్ పైన వస్తే మనము తక్కువ రిస్క్ తీసుకొని మనము మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి ప్రాఫిట్ పొందవచ్చు అనేది కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకన్ని కూడా నొక్కండి. బెల్ ఐకన్ని నొక్కితే ఆ వీడియో మీకు లేట్ అవ్వకుండా వెంబడే మీకు వీడియో వచ్చేస్తుంది. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నేను చార్ట్ వాచ్ లిస్ట్ ఓపెన్ అయ్యింది. ఇది కమ్యూడిటీ వాచ్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కమ్యూడిటీలో మీకు కూడా వస్తే మీరు కూడా మంచిగా కమ్యూడిటీలో చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈక్విటీ ద్వారా మనము అనాలిసిస్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము ఆ స్టాక్లో ఫ్యూచర్ ఆప్షన్ అనేది మనం ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనము ఫ్యూచర్ ఆప్షన్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. అంతవరకు అటు సైడ్ వెళ్ళకుండా ప్యూర్ మీరు ఈక్విటీలో చేసుకుంటా ఉంటే మంచి ప్రాఫిట్లో వచ్చేస్తారు. నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. అయితే నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఓకే, ఒక్క నిమిషం. రైట్. అయితే ఇక్కడ ఈ ఎన్జీ నేచురల్ గ్యాస్ చార్ట్ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. అయితే నేచురల్ గ్యాస్ కాకుండా ఇప్పుడు ఒక్క నిమిషం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది. కానీ కాకపోతే మనం ఏం చేద్దామంటే ఇవన్నీ హైడ్ చేసేద్దాము ఇండికేటర్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసినాను. కానీ కాకపోతే ఇవన్నీ లైన్స్ నేను తీసేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. తీసేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది మనకు ఏం చేయాలనేది. ఓకే, డ్రా చేసిన ఇండికేటర్స్ మొత్తం తీసేసినాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నిఫ్టీ చార్ట్ అనేది ప్రస్తుతానికి మనకు ఇప్పుడు అవర్లీ క్యాండల్ అనేది ఉంది ఫ్రెండ్స్. అవర్లీ కాకుండా మనం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే డైలీ క్యాండల్ తీసుకుందాము. ఓకే, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, డైలీ క్యాండల్ ఓపెన్ అయ్యింది. అయితే డైలీ క్యాండల్లో మీరు చూసినట్టుగా ఉంటే చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ని ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్ అయిపోయింది. అయితే ఈ వీక్లో మాత్రం ఇక్కడ మనకు ఇప్పుడు డౌన్ సైడ్లో అంటే ఒక సైడ్ వేజ్ జోన్లో నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా 1 2 3 4 5 డేస్ నిఫ్టీ ఈ పెద్ద క్యాండల్ ఏదైతే మదర్ క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఈ క్యాండల్ లోపలనే మొత్తం టోటల్ క్యాండల్స్ ట్రేడ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఎట్ సైడ్ ఈ మదర్ క్యాండల్ లో లేకపోతే హై, చూడండి ఫ్రెండ్స్, ఇవి మొత్తం తీసేస్తాను నేను. చూడండి, ఈ మదర్ క్యాండల్ లో ఇది హై. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే వాచ్ లిస్ట్ హైడ్ చేసేస్తాను. ఓకే, రైట్. చార్ట్ కొద్దిగా పెద్దగా అవుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మదర్ క్యాండల్ ఏదైతే ఉందో ఇది మారుబోజు క్యాండల్. ఈ మారుబోజు క్యాండల్ని హై లేకపోతే లో మరియు హై ఈ రెండు ఎట్ సైడ్ అయితే మనకు బ్రేక్ ఇస్తుందో అటు సైడ్ మార్కెట్ ఎక్కువగా జంప్ అయ్యే ఛాన్సెస్గా అవుతుంది. అంటే అటు సైడ్ మార్కెట్ మనకు బెనిఫిట్ ఇస్తుంది. ఒక్కసారి ఈ క్యాండల్ని లో బ్రేక్ చేసిందంటానంటే యాక్చువల్లీ ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనము ఈ విధంగా డైలీ క్యాండల్లో మనము హారిజాంటల్ లైన్ ఉంది కదా, ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అవర్లీ క్యాండల్స్లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అవర్లీ క్యాండల్స్లో వెళ్ళిన తర్వాత లేకపోతే మీరు 15 మినిట్స్ క్యాండల్లో కూడా వెళ్ళవచ్చు. 15 మినిట్స్ క్యాండల్లో వెళ్ళవచ్చు. ఈ విధంగా 15 మినిట్స్ క్యాండల్లో వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ లెవెల్స్ ఉందో మనము ఈ లెవెల్ ఏదైతే ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో ఎప్పుడైతే దీనికన్నా బిలో కిందికి ఆ లైన్ కింద ఒకసారి ఆ నిఫ్టీ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే క్లోజింగ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము తక్కువ రిస్క్ తీసుకొని మనము ఇక్కడ పుట్ బై చేసుకోవచ్చు. పుట్ బై చేసుకుంటే మనకు లో రిస్క్ హై రిటర్న్ వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, అదే క్యాండల్ని మనం ఇక్కడ హై పైన ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామంటే ఆ క్యాండల్స్ ఏది ఫ్రెండ్స్, ఇదే ఈ క్యాండల్ని మనం ఇక్కడ హై మార్కింగ్ చేసుకున్నామంటే ఈ హైని ఒకసారి ఈ హైని ఒకసారి ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటానంటే
క్లోజింగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షాడో కొట్టి మళ్ళీ కిందికి వచ్చేసిందంటే అది ఇంపార్టెంట్ కాదు. మనకు ఈ క్యాండిల్స్ ఈ హారిజాంటల్ లైన్ పైన మనకు బ్రేక్అవుట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ హారిజాంటల్ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు తక్కువ రిస్క్ తీసుకొని మనం కాల్ బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాల్ బై చేసుకోవచ్చు. అయితే మనకు టార్గెట్ అనేది లభిస్తుంది ఈ 24,000ని ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటాను అంటే మనకు టార్గెట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఆ టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఒక్క నిమిషం, ఆ డైలీ క్యాండల్లో అయితే ఆ టార్గెట్ అనేది మనం కరెక్ట్గా తీయగలుగుతాము. ఇక్కడ నేను క్యాండల్ని డైలీ క్యాండల్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, డైలీ క్యాండల్స్ వచ్చేసింది. అయితే ఒక్కసారి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటాను అంటే 24,000ని ఒకసారి 24,000 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటాను అంటే మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది లభిస్తుంది మనకు 25,000 ఒకటి, దాని తర్వాత 25,500. ఇవి రెండు టార్గెట్లు మనకు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా డౌన్ సైడ్ 23,000 ఇక్కడ లో ఏదైతే ఉందో మనకు 537 ఉంది కదా. అయితే అది కాకుండా మనం రౌండ్ ఫిగర్గా 23,500 అనుకుందాము. 23,500 బ్రేక్ చేసేస్తే ఆల్మోస్ట్గా ఈ లాస్ట్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో దానికన్నా కిందికి మనకు బ్రేక్అవుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. కానీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది మనకు. ఈ సపోర్ట్ని అయితే ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అంటే ఆల్మోస్ట్గా ఈ సపోర్ట్ని బ్రేక్ చేసేసింది అంటాను అంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళి ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది కాబట్టి ప్రెషర్ అనేది సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటానంటే బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే ఇటు నుంచి మార్కెట్ మళ్ళీ పైకి కాకుండా ఈ విధంగా కిందికి వచ్చే ఛాన్సెస్గా ఉంది. అదేవిధంగా మనకు ఈ రేంజ్ అంటే ఇక్కడ 24,000ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటాను అంటే మీకు చెప్పినాను ఫ్రెండ్స్ లాస్ట్ టైంలో. అయితే మోస్ట్లీ ఇక్కడ ఈ రేంజ్ వరకు వెళ్ళవచ్చు. అది ఎప్పుడంటే మన ప్రే బడ్జెట్ ర్యాలీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ ర్యాలీలో మనకు ఆల్మోస్ట్గా ఈ లెవెల్ రావచ్చు అలా అనిపిస్తుంది. అయితే బడ్జెట్లో ఒకవేళ మనకు పాజిటివ్ బడ్జెట్ వస్తే ఇటు నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి దీనిపైన అటు నుంచి కంప్లీట్గా మార్కెట్ ఒక కొత్త లైఫ్ హైకి వెళుతుంది. అయితే ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇండెక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయ్యింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినాను ఫ్రెండ్స్, మనము ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నాం అనేది. ఇది చూడండి, డైలీ క్యాండల్లో కూడా మనకు కంప్లీట్గా ఇక్కడ సూపర్గా మనకు ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఈ వీక్లో కూడా మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు. అయితే ఇటు నుంచి ఇదొక ఇంపార్టెంట్ మనకు సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ని కూడా మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అంటానంటే అప్పుడు ఈ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే అటు నుంచి మార్కెట్ కంప్లీట్గా డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్లా కనిపిస్తుంది. కానీ బడ్జెట్ కన్నా ముందు బడ్జెట్ ప్రే ర్యాలీ ఉంటుంది ఫ్రెండ్స్ మనది. అయితే ఇంపార్టెంట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 51,700ని క్రాస్ చేసేస్తే అటు నుంచి కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్గా 53,000 నుంచి 54,000 మనకు మంచి పెద్ద టార్గెట్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా ఇటు నుంచి చూస్తే మనకు కంప్లీట్గా 2,000 నుంచి 4,000 అనేది మనకు టార్గెట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది. కానీ మీరు యాక్చువల్లీ దీంట్లో మనం బై చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు ఫ్యూచర్ బై చేసుకోకుండా కాల్ సైడ్ మీరు తక్కువ రిస్క్ తీసుకొని మీరు బై చేసేస్తే ఆల్మోస్ట్గా ఇక్కడ 51,000 ఏదైతే ఉందో 51,700ని క్రాస్ చేసేస్తే 52,000ది మీరు తక్కువ రిస్క్ తీసుకొని ఇక్కడ మీరు కాల్ బై చేసుకున్నారంటానంటే ఆల్మోస్ట్గా మనకు ఫస్ట్ టార్గెట్ ఎంత వస్తుంది, 53,000 వస్తుంది. దాని తర్వాత రెండవ టార్గెట్ అనేది మనకు 54,000 అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము తక్కువ రిస్క్ తీసుకొని మనం ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే ఒకసారి ఇటు నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చినా కూడా మీకు స్టాప్ లాస్ అనేది అంటే స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ పెట్టకుండా మీకు చాలా పెద్ద లాస్ అవుతుంది. కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉండండి. అయితే మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్, ఆ స్టాక్ ఏదో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు చెప్తే మీరు అప్పుడే గెస్ చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు పేటిఎం, పేమెంట్ బ్యాంక్. పేటిఎం కరో, ఇది మీకు తెలిసినదే ఫ్రెండ్స్. ఆ మ్యూజిక్ ఫేమస్ మ్యూజిక్ ఉంది. అయితే స్టాక్ని మనం అనాలిసిస్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ వీక్లీ మరియు మంత్లీ పరంగా మనము అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అయితే పేటిఎం స్టాక్లో దీంట్లో పేటిఎం కరో మునాఫా కమాओ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అయితే కాబట్టి మనం ఈ స్టాక్లో మనము బై చేసుకోవచ్చు. మంచిగా బెస్ట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో కూడా, అంటే లాస్ట్ వీడియోలో కాకుండా నేను యాక్చువల్లీ ఈ స్టాక్ని అనాలిసిస్ చేసేసినాను. అయితే కలర్ చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ రెడ్ క్యాండల్ ఏదైతే ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు నేను దానికన్నా ముందే నేను ఇక్కడ ఈ హరిజంటల్ లైన్ని నేను డ్రా చేసి పెట్టినాను. ఎప్పుడైతే ఈ హరిజంటల్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు బై చేసుకోవాలని అనుకున్నా ఫ్రెండ్స్. కానీ యాక్చువల్లీ నేను ఈ రేంజ్లో కూడా యాక్చువల్లీ ఇక్కడ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కూడా నేను బై చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్గా నేను బై చేసుకున్న ప్రైస్ నుంచి నాకు ఆల్మోస్ట్గా 95% నాకు ప్రాఫిట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కూడా నేను ఎంట్రీ చేసుకున్నాను, కొన్ని క్వాంటిటీలు నేను ఈ ప్రైస్లో నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇటు నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్అవుట్ ఇచ్చేసింది కదా. అది రెసిస్టెన్స్ ఎంతనో మీకు ఒక నిమిషం చూపిస్తాను. 998. అయితే ఈ ఇంపార్టెంట్ లెవెల్ని మనకు ఇప్పుడు ప్రస్తుతానికి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు బ్రేక్అవుట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది 998.30. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత అంటానంటే 1014. ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ అనేది లభించింది. అయితే ఇటు నుంచి మనకు టార్గెట్ అనేది చాలా పెద్దగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ డీప్ ఎంత ఉందో కంప్లీట్గా చూడండి. ఇట్లా డౌన్ వచ్చిన తర్వాత ఈ వి షేప్లో ఈ విధంగా స్టాక్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ రెసిస్టెన్స్ ఎంత 998. అదేవిధంగా ఇక్కడ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్గా 350. ఇక్కడ లో ఏదైతే ఉందో 350. ఈ 350 మరియు దాంతోపాటు ఇది 998. దీంట్లో ఈ 350 మనం మైనస్ చేసేస్తే ఇక్కడ వచ్చేది ఎంత అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా 648. ఈ 648 మనము ఒక్క నిమిషం ఈ మొత్తం తీసేస్తాను ఇప్పుడు. అయితే దీంట్లో డీప్లో డిఫరెన్స్ వచ్చేది ఎంతనంటే 648. అదే యాక్చువల్లీ ఇక్కడ మన రెసిస్టెన్స్ ఎంతనంటే 998. ఈ రెండు మనము యాడ్ చేసేస్తే మనకు వచ్చేది ఎంతనంటే ఆల్మోస్ట్గా 6461 1646. అంటే మీరు రౌండ్ ఫిగర్గా మీరు 650 అనుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అయితే 600 అనుకున్న నో ప్రాబ్లం, 1600 అనుకున్న నో ప్రాబ్లం. 1650 ఇది ఒక టార్గెట్ అవుతుంది మనది, ఫస్ట్ టార్గెట్. అయితే ఈ టార్గెట్ కూడా చాలా త్వరగా అచీవ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే ఈ స్టాక్ ఐపీఓలో లిస్టింగ్ అయ్యిందో అప్పటి నుంచి అందరికీ ఇన్వెస్టర్ల వాళ్ళకు ఎవరైతే ఇక్కడ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అంటే అప్లై చేసిండ్రో ఆల్మోస్ట్గా ఆ ప్రైస్ ఎంతనంటే ఆల్మోస్ట్ ఇది 2000 ఫ్రెండ్స్. చూడండి 2000 నుంచి ఆ స్టాక్ కంప్లీట్గా ఇక్కడ 350కి వచ్చి ఇటు నుంచి కంప్లీట్గా ఇప్పుడు రివర్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్గా చూడండి ఫ్రెండ్స్ 1650 ఈ స్టాక్ అయితే మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. కానీ స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ స్టాప్ లాస్ ఎంత అంటే అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చార్ట్ కొద్దిగా పెద్ద చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టాప్ లాస్ మాత్రం మీరు స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఏదైనా సరే, ఎంత మంచి స్టాక్ అయినా సరే ఫ్రెండ్స్, స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. లాంగ్ టర్మ్లో ఉంటే నో ప్రాబ్లం. కానీ మీరు టెక్నికల్ ద్వారా మీరు ఏ స్టాక్లో మీరు పర్చేస్ చేసుకుంటున్నారంటే ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనది ఈ రేంజ్లో. అది ఎంతనంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ లెవెల్లో మనకు స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 880. ఇది ఒక వీక్లీ బేస్ పరంగా మీకు క్లోజింగ్ లభించిందంటాను. అంటే దీని బిలో క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్లోకి ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. అయితే మీకు కానీ ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇప్పుడు కంటిన్యూగా ప్రాఫిట్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ. కాబట్టి ఎనీ టైం మనకు పేమెంట్ మనం వేరే వాళ్ళకి చేస్తాం, కానీ పేటిఎం నుంచి మనము అమౌంట్
ప్రాఫిట్లో వచ్చేస్తాము. అయితే పేటిఎం కరో, ప్రాఫిట్ మే ఆ జాओ. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.